పార్ట్స్ ఆఫ్ షేపింగ్ మెషిన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. షేపింగ్ మెషిన్నే మనం షేపర్ అని అంటాం. ముందుగా షేపింగ్ మెషిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. షేపింగ్ మెషిన్ అనేది ఒక రెసిప్రొకేటింగ్ మెషిన్ టూల్. ఓకే, మనకి ఇక్కడ కటింగ్ టూల్ అనేది ఏమవుతుందంటే ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం రెసిప్రొకేటింగ్ మోషన్ అంటున్నాం. ఓకే, దీన్ని ఎందుకు మనం యూజ్ చేస్తామంటే షేపింగ్ మెషిన్ని ఫ్లాట్ సర్ఫేసెస్ ప్రొడ్యూస్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. హారిజంటల్గా ఉండొచ్చు, ఆ ఫ్లాట్ సర్ఫేస్ అనేది వెర్టికల్గా ఉండొచ్చు, లేదంటే సో యాంగులర్గా ఇంక్లైన్గా ఉన్న ఫ్లాట్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ షేపింగ్ మెషిన్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని యూజ్ చేస్తాం. ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది ఇలాగా సో ముందుకి వెనక్కి చూడండి ఇక్కడ. సో ఏ డైరెక్షన్లో మనకి ఇది సో మూవ్ అయింది అనుకోండి. ఓకే, అదేంటంటే మనకి ఫార్వర్డ్ మోషన్, ఫార్వర్డ్ స్ట్రోక్ ఆర్ కటింగ్ స్ట్రోక్ అంటున్నాం. ఇలా బి డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, సో దాన్ని రిటర్న్ స్ట్రోక్ అంటున్నాం. బ్యాక్వర్డ్ స్ట్రోక్ ఆర్ రిటర్న్ స్ట్రోక్. ఇక్కడ మనకి ఫార్వర్డ్ స్ట్రోక్లోనే మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. రిటర్న్ స్ట్రోక్లో మనకి మెటీరియల్ అనేది ఏమీ రిమూవ్ కాదు. ఇక్కడ రిటర్న్ స్ట్రోక్ని ఏమంటామంటే ఐడిల్ స్ట్రోక్. సో అందుకే ఇక్కడ మనకి ఏంటంటే సో రిటర్న్ స్ట్రోక్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. సో మనకి కటింగ్ ఏం జరగట్లేదు కాబట్టి రిటర్న్ స్ట్రోక్లో సో ఫాస్ట్గా ఉందనుకోండి, మనకి మెషినింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో అందుకోసం మనకి ఇక్కడ క్విక్ రిటర్న్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం షేపర్ మెషిన్లో. ఓకే, సో నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ షేపింగ్ మెషిన్ చూద్దాం. ఇక్కడ మనకి 7 పార్ట్స్ అనేవి చెప్పాడు. చూడండి ఒక్కొక్కటి. సో బేస్, సెకండ్ వన్ ఈజ్ కాలమ్, థర్డ్ వన్ ఈజ్ క్రాస్ రైల్, సో ఫోర్త్ వన్ ఈజ్ సాడిల్, ఫిఫ్త్ వన్ ఈజ్ టేబుల్, ర్యామ్, టూల్ హెడ్. ఇప్పుడు ఒక పార్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు బేస్. సో బేస్ అనేది ఎలా ఉండాలంటే రిజిడ్గా ఉండాలి. సో బేస్ అనేది మొత్తం ఆ మెషిన్లో ఉన్న అన్ని పార్ట్స్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. సో అలా సపోర్ట్ చేయాలి కాబట్టి ఆ పార్ట్స్ అన్నిటిని అది సపోర్ట్ చేసినప్పుడు సో డిఫామ్ కాకూడదు. మెటీరియల్ బేస్ యొక్క మెటీరియల్ అనేది సో డిఫామ్ కాకుండా రిజిడ్గా ఉండాలి. దాని యొక్క డైమెన్షన్స్ అనేవి ఏమి చేంజ్ కాకూడదు. డిఫామ్ రిజిడ్గా ఉండమంటే డైమెన్షన్స్ అనేవి ఏమి చేంజ్ కాకూడదు. ఓకే, వైబ్రేషన్స్ కూడా ఇక్కడ మనకి మోటార్ అనేది ఉంటుంది కదా, మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ని కూడా సో రెసిస్ట్ చేసుకునే విధంగా బేస్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనం క్యాస్ట్ ఐరన్ని బేస్ మెటీరియల్గా యూజ్ చేస్తాం. అండ్ ఈ బేస్ని ఫ్లోర్కి సో బోల్డ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ పార్ట్ ఈజ్ కాలమ్. సో కాలమ్ అనేది ఒక బాక్స్ షేప్డ్ క్యాస్టింగ్. ఓకే, సో మనం ఈ బేస్ మీద ఈ కాలమ్ని ఉంచుతాం, ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇది చూడండి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ కాలమ్ని ఇక్కడ డ్రైవింగ్ మెకానిజం, మోటార్ని ప్లేస్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ ర్యామ్, ఈ క్విక్ రిటర్న్ మెకానిజమ్స్ అన్నీ కూడా మనకి ఈ కాలంలోనే ఉంటాయి. ఓకే, మోటారు అండ్ క్విక్ రిటర్న్ మెకానిజం, డ్రైవింగ్ మెకానిజం మొత్తం కూడా మనకి ఈ కాలంలో పార్ట్ అయి ఉంటుంది. సో వెర్టికల్గా ఉంటుంది కాలము. అండ్ ఇక్కడ మనకి పైన ఈ కాలంకి టాప్లో గైడ్ వేస్ అనేవి ఉంటాయి. ర్యామ్ అనేది మూవ్ అవడం కోసం గైడ్ వేస్ అనేవి ఉంటాయి. ఇలా వెర్టికల్గా కూడా గైడ్ వేస్ అనేవి ఉంటాయి. ఈ క్రాస్ రైల్ అనే దాన్ని ప్లేస్ చేయడం కోసం వెర్టికల్గా మనకి గైడ్ వేస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ పార్ట్ ఈజ్ క్రాస్ రైల్. ఇక్కడ మనకి ప్యారలల్ గైడ్ వేస్ మీద మనం దీన్ని ప్లేస్ చేస్తాం. క్రాస్ రైల్ని ఆ కాలం మీద ఉన్న ప్యారలల్ గైడ్ వేస్ మీద మనం సో ప్లేస్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ క్రాస్ రైల్ని వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ చేయడం కోసం, వర్క్ పీస్ని మనం వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ చేయాలనుకోండి, అటువంటి కేసెస్లో మనం ఈ క్రాస్ రైల్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇలాగా రైజింగ్ అండ్ లోవరింగ్ అన్నాం. ఇలా వెర్టికల్ డైరెక్షన్లో అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ మూవ్ అవడం కోసం వర్క్ పార్ట్ మనం ఈ క్రాస్ రైల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ శాడిల్. ఓకే, శాడిల్ చూడండి ఇక్కడ. సో శాడిల్ అనేది మనకి సో క్రాస్ రైల్ మీద మనకు ఉంటుంది.
క్రాస్ రైల్కి అటాచ్ అయి ఉంటుంది శాడిల్ అనేది. ఇలా క్రాస్ వైజ్ మూవ్మెంట్ అనేది ఇవ్వడం కోసం శాడిల్ అనేది వర్క్ పీస్ని క్రాస్ వైజ్ మూవ్ చేయడం కోసం, వెర్టికల్గా మూవ్ చేయడం కోసం మనం క్రాస్ రైల్ యూస్ చేస్తున్నాం. ఓకే, అనదర్ డైరెక్షన్లో మూవ్ చేయడం కోసం మనం శాడిల్ యూస్ చేస్తాం. ఇలా మనం ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుంది, క్రాస్ ఫీడ్ స్క్రూ అనేది ఉంటుంది. ఆ క్రాస్ ఫీడ్ స్క్రూని ఇదర్ హ్యాండ్తో కానీ లేదంటే పవర్తో కానీ రొటేట్ చేసుకొని మనం ఈ క్రాస్ రైల్ని మూవ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ టేబుల్. సో టేబుల్ అనే దాన్ని మనం ఇక్కడ మనకి శాడిల్ మీద ప్లేస్ చేస్తాం, శాడిల్కి బోల్డ్ చేస్తాం. ఈ టేబుల్ మీద మనకి ఇంకా టీ స్లాట్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ టీ స్లాట్స్ అనేవి ఎందుకు అంటే టీ బోల్ట్స్ యూస్ చేసుకొని మనం వర్క్ పీస్ని హోల్డ్ చేయడం కోసం. మనకి మెషినింగ్ జరిగేటప్పుడు ఓకే టీ బోల్ట్స్ యూస్ చేసుకొని వర్క్ పీస్ని హోల్డ్ చేయడం కోసం ఇక్కడ టీ స్లాట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనం దీన్ని ఇంకొక అనదర్ డైరెక్షన్లో వర్క్ పీస్ని మూవ్ చేయడం కోసం ఓకే పర్పెండిక్యులర్ టు ద శాడిల్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనం వర్క్ పీస్ని మూవ్ చేయడం కోసం టేబుల్ని యూస్ చేస్తాం. ర్యామ్. సో ర్యామ్ అనేది ఏంటంటే చెప్పాము అంతకుముందు, రెసిప్రొకేటింగ్ పార్ట్, ముందుకి వెనక్కి మూవ్ అవుతూ కటింగ్ టూల్ని ముందుకి వెనక్కి మూవ్ చేస్తుంది, రెసిప్రొకేటింగ్ మోషన్ అనేది చేస్తుంది. ఇక్కడ మనకి కాలంలో ఉన్న రెసిప్రొకేటింగ్ మెకానిజం ఉంటుంది కదా, క్విక్ రిటర్న్ మెకానిజంకి ర్యామ్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. టూల్ హెడ్. సో టూల్ హెడ్ అనేవి ఈ 3 ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. టూల్ని రిజిడ్గా హోల్డ్ చేయాలి, వెర్టికల్ అండ్ యాంగులర్ ఫీడ్స్, ఇలా వెర్టికల్ డైరెక్షన్లో ఫీడ్ ఇవ్వాలి. ఓకే, యాంగులర్ డైరెక్షన్ ఐ మీన్ ఈ టూల్ని మనం ఇట్లైన్గా పెట్టుకోగలగాలి. యాంగులర్ మనం ఏం చెప్పినంతకుముందు ఫ్లాట్ సర్ఫేసెస్, యాంగులర్ ఫ్లాట్ సర్ఫేస్ అనేవి ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ, హారిజాంటల్ ఫ్లాట్ సర్ఫేస్ అయినా కానీ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ, వెర్టికల్ ఫ్లాట్ సర్ఫేస్ అయినా ప్రొడ్యూస్ చేయాలి కానీ మనం ఈ షేపింగ్ మెషిన్ యూస్ చేస్తామని చెప్పి. ఇలా యాంగులర్గా ఫ్లాట్ సర్ఫేస్ ప్రొడ్యూస్ చేయాలంటే ఈ టూల్ని కూడా మనం యాంగులర్గా టిల్ట్ చేసుకోవాలి. అలా టిల్ట్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ టూల్ హెడ్ అనేది ఉంటుంది. ఇంకా వేరియస్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఆప్రాన్, క్లాంపింగ్ బోల్ట్, క్లాపర్ బాక్స్, టూల్ పోస్ట్, స్క్రూ మైక్రోమీటర్ డైల్, డౌన్ ఫీడ్ స్క్రూ, వెర్టికల్ స్లైడ్, ఆప్రాన్ వాషర్, ఆప్రాన్ స్వివల్ పిన్ అండ్ స్వివల్ బేస్ అనేవి ఈ టూల్ హెడ్లో పార్ట్ అయి ఉంటాయి. సో ఇందులో ఈ పార్ట్స్ అన్నింటిలో కూడా మెయిన్గా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే క్లాపర్ బాక్స్. ఈ క్లాపర్ బాక్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి చెప్పాను కదా, ఫార్వర్డ్ స్ట్రోక్ ఆర్ కటింగ్ స్ట్రోక్లో మాత్రమే మనకి కటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, బ్యాక్వర్డ్ స్ట్రోక్లో కానీ రిటర్న్ స్ట్రోక్లో కానీ మనకి కటింగ్ అనేది జరగదు. సో కటింగ్ అనేది జరగనప్పుడు మనకి వర్క్ పీస్తో ఇది కాంటాక్ట్లో ఉందనుకోండి, ఈ కటింగ్ టూల్ అనేది వర్క్ పీస్తో కాంటాక్ట్లో ఉందనుకోండి, అప్పుడేమో వర్క్ పీస్ని డ్రాగ్ చేసి ఓకే వర్క్ పీస్ ఆల్రెడీ మెషిన్ సర్ఫేస్ని ఏం చేస్తుంది ఇది డ్యామేజ్ చేస్తుంది. కటింగ్ టూల్ కూడా వేరేనే జరిగి కటింగ్ టూల్ కూడా మనకి సో తొందరగా ఫెయిల్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం రిటర్న్ స్ట్రోక్లో మనం ఏం చేయాలంటే కటింగ్ టూల్ని లిఫ్ట్ చేయాలి. అలా లిఫ్ట్ చేయడం కోసం మనం ఇక్కడ క్లాపర్ బాక్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది shaping machine. Thank you.